మంచి రిసోర్స్ ఉన్నా సరే, ఎంత మంచి రిసోర్స్ ఉన్నా సరే ఏమి లేకపోతే అంట ఆ ఇంటెన్షన్ లేకపోతే, అది నాకు కావాలి ఆతురత ఉంటుంది. చూసారండి, ఆశ. మనం దీనికి సంబంధించింది ఒకటి చదువుకున్నాం. ఏంటంట, పనివాడికి కూలివాడికి అంట వాని ఆకలే ఆయన చేత పని చేపించిద్దంట. ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఇంటెన్షన్ మనకు ఉండాలి, ఆ ఆశ మనకి ఉండాలన్నమాట. అయ్యో వచ్చేది దేవుని వాక్యం, నేను మరణానికి గురై ఉన్నా, అదే మార్గం, నేనే మార్గం అన్నాడు కాబట్టి ఆ వాక్యమే నాకు మరణంలో నుంచి నిత్య జీవనంలోకి వెళ్ళటానికి మార్గము. కాబట్టి ఆ సారాంశం ఏదైతే నన్ను మరణం నుంచి స్వతంత్రునిగా చేసిద్దో ఆ సారాంశం వస్తుంది ఇప్పుడు. ఆ సారాంశం ఇక్కడ గ్లాసుల్లో పోయబడిద్ది. అది నేను తాగినప్పుడు నేను జీవాన్ని పొందుకుంటాను, మరణం పోగొట్టుకొని అని దాన్ని గుర్తించి దానికోసం ఆశపడి ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అర్థమవుతుందండి? ఆ ఆశ, ఆ ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఇంటెన్షన్ లేకపోతే అక్కడ ఎంత మంచిది పొయ్యిబడినా సరే ఉపయోగం ఏమీ లేదు. ఎంత అద్భుతమైన మన చేతిలో ఉన్నది ఏంటి? జీవగ్రంథం. ఏంటంట? జీవగ్రంథం పరిశుద్ధమైంది. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఇదే మార్గం అన్నమాట. మరణంలో నుంచి జీవంలోనికి నడిపించేది ఇదే దారి. చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని ఒక బుక్ లాగా వాడుకుంటారు. అవునా? అది జీవాన్ని పోగొట్టుకున్న స్థితిని తెచ్చుకోవడానికి దాన్ని వాళ్ళు ఉపయోగించుకోరు. పట్టుకొని వెళ్ళటం, అలమారలో పెడతాం. మళ్ళీ శుక్రవారం దాన్ని పట్టుకొని రావటం, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టడం, మళ్ళీ తీసుకుని వెళ్ళి దాన్ని అలమారలో పెట్టడం. అర్థమవుతుందండి? వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు. చాలా మంది చర్చిల్లోనే కూర్చొని ఉంటారు. మార్పు ఎందుకు రాదు చెప్పండి? మార్పు ఎందుకు రాదు? అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తూనే ఉంటారు, కాకపోతే వింటానే ఉంటారు, పాడుతూనే ఉంటారు. ఆ ఇంటెన్షన్ అన్నమాట. దానికోసం ఆశపడి ఎదురు చూసే వాళ్ళగా ఉండరు. వాళ్ళు ఎవరంట? వై షుడ్ ఫూల్స్ హ్యావ్ మనీ. ఎవరంట? ఆ ఇంటెన్షన్ లేని వాళ్ళు ఎవరంట? ఫూల్స్, మూర్ఖులు అని అంటున్నాడు. వాళ్ళు ఉండొచ్చు, ఫెలోషిప్ లోనే ఉండొచ్చు, క్రైస్తవులుగానే పుట్టుండొచ్చు, బాప్తిసం కూడా తీసుకొని ఉండొచ్చు. వాళ్ళకి ఇంటెన్షన్ లేకపోతే, ఎస్ అది నన్ను జీవాన్ని ఇచ్చిద్ది, ఆ వాక్య సారాంశం నాకు జీవాన్ని ఇచ్చిద్ది, అది నాకు కావాలి అనే ఒక ఆశ ఆతృత లేకపోతే మాత్రం నువ్వు ఎంత మంచి ఫెలోషిప్ లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఉపయోగం ఏమీ లేదు. అది మూర్ఖులతో సమానమే. వైట్ షర్ట్ వేసుకురావచ్చు గాక, లేకపోతే తల మీద ముసుగులు వేయొచ్చు గాక, మనకు ఆ ఆశ లేకపోతే, దాని విలువ తెలుసుకోలేకపోతే మాత్రం మనకి మూర్ఖులతోటే